మనకు మీషో నుంచి వచ్చిన పార్సల్స్ని ఓపెన్ చేయాల్సిన టైం వచ్చేసింది. హాయ్ హలో నమస్తే, నేను మీ శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా పరిచయం చేసుకొని చాలా రోజులు అయిపోయింది, పర్లేదులేండి, మళ్ళీ పరిచయం చేసేసుకున్నాను కదా. సరే ఇప్పుడు మనకు వచ్చిన పార్సల్స్ని ఓపెన్ చేస్తామనేసి ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ చిన్న పార్సల్ని ఓపెన్ చేద్దాం. అదేదో కాదు, మనకు నార్మల్గా ఇప్పుడు ట్రెడిషనల్గా అయితే వడ్డానం ఉంటుంది, మోడర్న్గా అయితే బెల్ట్ ఉంటుంది. ఇవి రెండింటిని కలిపి డిజైన్ చేసినట్టు మేబీ. ఇంకా తర్వాత ఏంటంటే బెల్ట్ పైన కాస్త డిజైన్ ఇచ్చారనమాట, స్టిక్ చేసి. అది కూడా ఇవి ఏంటంటే మనకు మంచిగా వెస్ట్కి బాగా సరిపోతాయి ఇవి. వీటిలో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చారు, వాటిలో కూడా చాలా బాగున్నాయి. కాకపోతే వీటిలో ప్రాబ్లం ఏంటంటే వాటర్ కానీ ఏదైనా తగిలిందనుకో ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట ఆ డిజైన్. ఇంకా ఈ బెల్ట్లు కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, అసలు విరిగిపోయే ఛాన్స్ కూడా ఉండదు, ఏ డబ్బులు పడేసినా సరే. ఇంకా సెకండ్ పార్సల్కి వచ్చేసరికల్లా మనకి ఇప్పుడు నార్మల్గా శారీస్ ఏం చేస్తాం, పెడతాం. కాకపోతే అవి ఏమైతే చిందరబందరగా అయిపోతూ ఉంటాయి. ఒక్క శారీ తీసేసరికల్లా 10 శారీలు కింద పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. నా ఇంట్లో మాత్రం అదే జరుగుద్ది. నేను డైలీ ఒక శారీ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ శారీ చదువుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా పని జరగకూడదు అనేసి ఇంకా వెంటనే ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇవి శారీ బ్యాగ్స్ అనమాట, శారీ పెట్టుకోవడానికి అనేసి. ఒక బ్యాగ్లో మ్యాక్సిమం ఒక 7-8 శారీస్ పడతాయి అనుకుంటా. ఇంకా ముందు సైడ్ అయితే మంచిగా ఇట్లా విజిబుల్గా కనిపించేటట్టు ఉన్నాయి. ఇంకా సరే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొస్తాను.